కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగా ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగా ఇది కమనీయ కళ్యాణ రాగం. ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాళికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు ప్రేమలో పయనించండి. ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి.
నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువా. అన్ని విషయములలో అందరిలో ఘనమైనదిగాను వానుకు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ప్రార్థన. దేవాస్తోత్రములు కొద్ది నిమిషాలు. వాక్యమే దేవుడని రాయబడింది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో నేను చూడగలుగుతున్నాను. అవునాయన, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం ఈనాడు మా చేతులలో ఉండడం మహద్భాగ్యం. దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నాయనా, వాక్యమై ఉన్న దేవుణ్ణి అంతరంగములో చేర్చుకొని వాక్యమై ఉన్న దేవుణ్ణి ఘనపరుస్తూ వాక్యానుసారముగా జీవించే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మహా గొప్ప కృప మానవ కోటికి ప్రసాదించడానికి వాక్యమై ఉన్న దేవుణ్ణి ఈ లోకానికి రక్షకునిగా పంపారు. అవును నాథా, లోకములో ఉన్న మానవులందరూ శరీరులే. ఈ శరీరులైనటువంటి మానవులను ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మార్చడానికి మహిమగల దేవుని రాజ్యములో ప్రవేశం మానవునికి ప్రాప్తింప చేయడానికి పరలోకము నుండి భూలోకానికి అరుదించిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారిని బట్టి స్తోత్రములు. అవును, మిమ్ములను ఎందరు అంగీకరించారో అనగా మీ నామములో విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు, దేవుడయున్న యెహోవా పిల్లలు అని ఎంచబడే మహద్భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. నాథా, కనికరించుము, దృష్టించుము, ఈ దీన సేవకుని మరుగుపరచుము. వివాహములో నిన్నటి దినం జతపరచబడిన వారు కానీ, పూర్వమే జతపరచబడిన వారు, భవిష్యత్తులో జతపరచబడబోతున్నవారు అందరితో మాట్లాడు. వాక్యము సజీవమై రెండంచులు కలిగినటువంటి ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే కూడా బలం గలది. 12వ వచనం, హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. నేను చదువుతాను, గమనించండి. దేవుని వాక్యంలో 13లో 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. వివాహ వ్యవస్థ
అద్భుతమైన రీతిలో ఘనమైందిగా, ఆత్మ సంబంధమైందిగా, దైవ సంబంధమైందిగా కొనసాగాలి అనేటువంటి ఏర్పాటులో మొట్టమొదట వివాహములు జతపరచబడిన వారు ఎట్లాంటి అనుభవంలో ఉండాలి అనేది ఆత్మ ద్వారా దైవజనుడు పౌలు గారు సెలవిస్తున్నాడు. అంటున్నాడు, సర్వలోకములో ఉన్న సర్వమానవులు శరీరులు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని దుస్థితిలో, పరిస్థితిలో సర్వలోకములో ఉన్న సర్వమానవులను పవిత్రపరచాలా, అద్భుతమైన రీతిలో నీతిగా తీర్చాలా, నిత్య జీవం ప్రసాదించాలా, మోక్ష భాగ్యం ప్రాప్తింపచేయాలా, లేదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రింపచేయాలా అనేటువంటి సదుద్దేశముతో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి పంపాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి, అద్భుతమైన దేవుడైన మహాదేవుడైన యేసుక్రీస్తు వారిని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆయన ఈ లోకానికి రక్షకునిగా పంపాడు. దేవుని వాక్యంలో రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం సర్వాధికారి అయిన దేవుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడిగా ఉన్నాడని దైవవాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో భూలోకములో నాకు సర్వాధికారం ఉందని సెలవివ్వడం దేవుని వాక్యంలో మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి చూస్తే ఆ భాగంలో మనకు అర్థమవుతుంది. కనుక ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు. మహాదేవుడే మానవ పాప విమోచనార్థమై మానవుడిని పరిశుద్ధపరచడం కొరకు, మానవునికి నిత్య జీవం ప్రసాదించడం కొరకు, మానవుణ్ణి మోక్షములో పరలోక రాజ్యములో దైవ సన్నిధిలో యెహోవా సన్నిధిలో మానవుడిని నిలబెట్టడం కొరకు ఈ లోకానికి అరుదించిన ఏకైక జగత్ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. అద్భుతమైన ప్రథమ శిష్యుడైన పేతురు గారు అంటాడు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో, మరియవని వలన రక్షణ కలగదు, యేసు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రక్షకుడు ఒక్కడే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే యేసుక్రీస్తే రక్షిస్తాడని మత్తయి 1:21లో రాయబడింది. కనుక రక్షకుడు ఒక్కడే, పాప విమోచకుడు ఒక్కడే, మానవునికి పవిత్రత అనుగ్రహించగలిగిన దేవుడు ఒక్కడే, మానవుడిని మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన అపార శక్తివంతుడైన దేవుడు ఒక్కడే. చూస్తాం దేవుని వాక్యంలో, మొదటి తిమోతి తెలియని ఇంట్లో పుట్టాడు. యేసు ప్రభు అంటే అర్థం తెలియని ఇంట్లో పుట్టాడు. అద్భుతమైన దేవుడు 1970వ సంవత్సరంలో యూత్ క్యాంప్కి వెళ్ళా. ఎక్కువ చెప్పాను నేను. యూత్ క్యాంప్కి వెళ్ళా. భక్త సింగ్ గారు సిక్కు మతం నుండి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించిన దైవజనుడు భక్త్ సింగ్ గారు రాత్రి వాక్యం అందిస్తున్నాడు. నేను 10th క్లాస్ పరీక్షలు రాసి వెళ్ళా. ఆ రాత్రి దేవుని వాక్యం వింటున్నాను. అంతవరకు యేసు ప్రభుని వచ్చిన అనుభవం ఏమి లేదు, పెద్దగా తెలుసుకున్న అనుభవం, గ్రహించిన అనుభవం ఏమి లేదు. ఆ రాత్రి అద్భుతంగా దైవజనుడు మాట్లాడుతున్నాడు. పాప విముక్తి పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే
రక్షకుడు ఒక్కడే, యేసుక్రీస్తే రక్షకుడు అని చెప్పాడు. ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంధించడం నేను గమనించాను. నేను పాపాత్ముడు అన్న విషయం నాకు అర్థమైంది. నేను ఎందుకు వస్తుంది ఈ మరణం మానవునికి అని తలంచాను. మానవుడు మరణించడానికి కారణమే అనేది నా అన్వేషణ 8వ తరగతి నుండి. ఎందుకు మానవుడు మరణిస్తున్నాడు? ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. పాపము వలన వచ్చు జీతం మరణం, పాపమే లేకపోతే మరణం తప్పుతుంది అనేటువంటి విషయం ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. పాపానికి శక్తి ఉంది, పాపము మరణంలోనికి నడిపించగలదు. అయితే ఈ పాపాన్ని నిరర్థకం చేసిన వాడెవరు? పాపాన్ని నిర్వీర్యం చేసిన వాడెవరు? జీవములోనికి నడిపించగలిగిన వాడెవడు? నీతి మరణం నుండి రక్షిస్తుంది కనుక సామెతలు 10:2 నీతి మరణం నుండి రక్షిస్తుంది కనుక మానవులను నీతిమంతుడిగా తీర్చేవాడే యేసుప్రభు అని చెప్పాడు. అర్థమైంది నాకు. కనుక మరణంలోనికి వెళ్ళినటువంటి మానవుడిని జీవములోనికి తేగలిగిన శక్తి నీతికి ఉంది. ఆ నీతిని నాకు ప్రసాదించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారన్న సంగతి నేను అర్థం చేసుకున్నా. ఆ రాత్రి పాపాలను 1970 సంవత్సరం మే నెలలో జరిగింది. ఇది 2025 సంవత్సరం. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, హృదయంలో నెమ్మది, మరణములో నుండి తప్పించాడు, శాపము నుండి విడిపించాడు, అద్భుతమైన రీతిలో పాప విమోచన నాకు అనుగ్రహించాడు. ఆశ్చర్యకరమైన రీతిలో 1991 డిసెంబర్ 24 నుండి దైవ సేవకు నేను వచ్చి ఒక సంఘములో ఉండి సేవ చేస్తున్నాను. కనుక రక్షణ అనేది లేకుండా, పాప క్షమాపణ అనేది లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా మోక్ష భాగ్యం లేదు. రక్షణ అనేది అనుభవంలో కలిగి ఉండకుండా అద్భుతమైన వివాహం అది ఘనమైనదిగా ఉండడానికి దేవుని యొక్క ఏర్పాటు మొట్టమొదటి రక్షణ. ఇక రెండో విషయానికి మనం వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన యేసుక్రీస్తు వారిని కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువా కన్యందు స్త్రీయందు పుట్టి మానవులను మమ్మలను దత్తపుత్రులుగా స్వీకరించుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన దయా సంకల్పం అంతటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాము. మీ కుమారుడు నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ గొప్ప రక్షణ పరలోక రాజ్యానికి ప్రాప్తి మీరు సిద్ధపరిచినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ రీతిగా యావత్ ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు కలువరి శిలువలో ప్రభువా ఒక నిలువ కర్ర మీద అడ్డకర్ర మీద 2 చేతుల్లో గాయములు, 2 కాళ్ళల్లో ఒక శీల ప్రభా పట్టబడి, తల మీద ముళ్ళకిరీటం పెట్టబడి, ప్రక్కలో బళ్ళెపోట్లు పొడవబడి, రక్తధారులు చివరి ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక రక్తము లేదన్న దానికి నీరు కూడా కారింది. దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆ రక్తమే సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ప్రభువా రక్షణ కొరకై సెలవులు చెందించిన పుణ్య పవిత్ర రక్తం అనేటువంటి సత్యము ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇక్కడ అందించబడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సర్వపాప పరిహారం రక్త పురోక్షణ ఆవశ్యకము, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగమని రాయబడిన సంస్కృత పదములో నుంచి క్రియాపూర్వకంగా ప్రభు రక్తము చెందించకుండా పాపక్షమాపణ లేదని ప్రభు తెలియపరిచిన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తము మానవుని యొక్క పాపం తీసివేయబడదని ప్రభు మీరు ఉద్దేశించిన దేవుడిగా ఉన్నందుకే స్తోత్రాలు. అటువంటి రక్తము వారికి నిష్ప్రయోజనమని రాయబడిన మాట ప్రకారము ప్రయోజనకరమైనటువంటి కార్యాన్ని మానవులను ప్రేమించి ప్రభు మీ కుమారుని యొక్క ప్రభు అతని శరీరమందు మానవులందరి పాపానికి శిక్ష విధించిన దేవుడు నాయన ఎంతగా మీరు ప్రేమించినారో భూలోకములో మానవాళిని తెలియపరిచిన ఈ వాక్య భాగాలన్నింటిని బట్టి స్తోత్రాలు. దేవునికి నరులకు మధ్య ఒక్కడేనని ఆయన యేసుక్రీస్తు అనే సత్యము ప్రభు బయలుపరచబడినందుకే స్తుతిస్తున్నాం. తగల మాత్రమే నామమున విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి నిత్యమైనటువంటి దేవుని రాజ్యానికి వారసులుగా నిర్ణయించి
జీవగ్రంథంలో పేరు రాసి పెట్టినటువంటి దేవుడు నాయన వందనములు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఆయా సందర్భాల్లో రక్షణ వార్త ప్రకటించబడుతున్నందుకే స్తోత్రాలు. ఈ సమయంలో రిసెప్షన్ అనగా మరిపెళ్లి ప్రభా నిసి ఆ స్మృతి ప్రభా 22న వివాహం జరిగింది. ఈ దినము ప్రభు ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జరిగినందుకే స్తుతిస్తూ ఉన్నాం. దగల మాత్రం వివాహం అన్ని విషయంలో ఘనమైనదని, పాన్పు నిష్కల్మషమైనదని, వేశ్యా సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చునని వ్రాయబడింది. అటు వివాహం కాకుండా ఉండుట ఇద్దరు కూడి అది తీర్పుకు గురవుతారనే సత్యం కూడా తెలియపరచబడింది. కనుకనే ప్రభువా వివాహం అనేది మీ ద్వారా జరగవలసిన కార్యమని ఆదాము మరి అవ్వల విషయంలో ప్రభు మీరు జరిగించిన అద్భుతమైన కార్యము ప్రభు మరి ఈ సంఘానికి ప్రభు జరగవలసినటువంటి పెళ్లి కుమార్తెగా భూమి మీద రక్తంతో కొనబడిన సంఘం సిద్ధపరచబడుతుంది. పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు. ప్రభు రెప్పపాట్లో ఈ సంఘాన్ని తీసుకుని పోయి మధ్యాకాశంలో ప్రభు కలుసుకునేటువంటి ఆ భాగ్యం ఏకత్వంతో సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. అందుకని ఆ విధంగా రక్షించబడినటువంటి వారి యొక్క సిద్ధపాటు, రక్షణ లేనటువంటి వారి యొక్క రక్షణ కార్యము జరగటానికి ఈ సమయంలో ప్రబంధించిన ఈ లేఖన భాగాల బట్టి వందనాలు. భార్యాభర్తలు అందరూ పూజ చేసుకొని తదుపరి ఎదుగుతుంటారు. La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు.
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిని పొందెను కలనైన ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిని పొందెను కలనైన ఎన్నడూ విడువడు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము లాల 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 తాన నాన నాన తరిన తరినాన నాన నాన తరిన ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది కలలో అయినా కలయికలో అయినా, కలలో అయినా కలయికలో అయినా, కలిసుండని కాలాలైనా నీతోనే 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 నేనెప్పుడు, నాతోనే నాతోనే నువ్వెప్పుడు.
అడుగే పడగా ఆ క్షణమే కళ్యాణ